హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మంచి పునుగుల రెసిపీ అయితే చేసేసుకుందాము. ఎందుకనంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ పునుగులు, మిర్చీలు, బజ్జీలు తినాలనిపిస్తుంది కదా. పునుగులు ఎలా చేసుకోవాలో ఇంట్లో మన వీడియోలో అయితే చూసేసేయండి. చూసి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే ఇంకా బౌల్లో మైదా పిండి తీసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో కోడ్ తీసుకొని కోడ్లో కొంచెం సోడా వేసి అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా మిక్చర్ ఉంటుంది కదా, దీంతో బీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా బబుల్స్ అలా పైకి వచ్చిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని మైదా పిండిలో కూడా కొంచెము సోడా, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిసిపోయేలాగా, అంటే పిండిలో మజ్జిగ అంతా కలిసిపోయేలాగా అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకోండి. చాలా బాగా వస్తాయి. అండ్ పునుగులు వేసుకోవడానికైనా అండ్ బోండాలు వేసుకోవడానికైనా కూడా ఈ పిండి బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్, కాకపోతే బాగా మెదిగేలాగా పిండిని బాగా మర్దన చేసుకోవాలి. అప్పుడే బజ్జీ బాగా ఉబ్బుతుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా వరకు ఏంటంటే మాత్రం కలిపేసి అయ్యో బజ్జీ పొంగట్లేదేంటి అలా కొంచెం టెన్షన్ అయిపోతాము. అలా కాకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ తేలేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేయి కొంచెం నొప్పి అవుతుంది, కానీ ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుంటేనే పిండి అనేది బాగా కలిసిపోయి మంచిగా పునుగులు వేసినప్పుడు నూనెలో వేయగానే పొంగుతాయి అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 minutes మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. లేదంటే ఏదైనా గుడ్డ కానీ లేకపోతే మూత కానీ కరెక్ట్గా ఎయిర్ బబుల్స్ వచ్చేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ చేసామనుకో బబుల్స్ వచ్చేస్తాయి. దీంట్లో ఒక 2 spoons రవ్వ నేను యాడ్ చేసుకుంటున్నాను క్రిస్పీనెస్ కోసం. అండ్ మొత్తం పిండితో కూడా వేసుకోవచ్చు, కానీ క్రిస్పీగా ఉండాలంటే కొంచెం రవ్వ యాడ్ చేసుకోండి, ఇంకా బాగొస్తాయి. ఇంకా క్రిస్పీగా రావాలంటే రవ్వ అయితే యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 minutes పిండిని బాగా ఎంత మెదప మర్దన చేసుకుంటే అంత బాగా పొంగుతాయి అనమాట. పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్తో మిక్స్ చేసినట్టు. ఇప్పుడైతే ఫైనల్లీ ఒక 45 minutes తర్వాత బాగా పులిసిందనమాట పిండి. ఇలా చూసుకోవాలన్నమాట, పులిసిందా లేదా చూసుకొని ఇలా మనకు ఇట్లా డ్రాప్ లాగా వేస్తే పడుతుందా లేదా చూసుకొని మొత్తం పిండి అంతా కూడా స్పూన్కి ఏదైనా ఉన్న తీసేసుకొని నీట్గా బౌల్ అంతా కూడా క్లీన్గా అనుకొని ఒక 45 minutes లేదా హాఫ్ అన్ అవర్ లేదా 1 hour రెస్ట్ ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి, సమ్మర్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ 25 minutes సరిపోతుంది. ఈ పిండిని బాగా మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం అలా ఎక్కువసేపు మసాజ్ చేయకుండానే డైరెక్ట్ పొంగట్లేదు ఏంటి అని ఫీల్ అయిపోతాం. అలా కాకుండా బాగా మసాజ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఇంకా పిండి అయితే పొంగిందనమాట. 1 hour నేను వదిలేసాను. మీరు మీ ఇష్టం 2 hours 1 hour వదిలేసిన ఏం కాదు, కానీ నెక్స్ట్ డే వరకు కూడా చూడదు, పులిసిపోతుంది బాగా. ఇప్పుడు పిండి అంటే ఆయిల్ ఎక్కిందా లేదా చూసుకొని కొద్దిగా పిండి వేసి చూసుకోవాలి. మనకు పిండి పొంగుతుందా లేదా తెలిసేది. ఇలా వేసి చూసుకున్న తర్వాత మళ్ళీ పిండి మొదలు ఇలా కొద్దిగా తీసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాము అని అంటే మంచిగా పొంగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా చూసుకోవాలి. ఇలా పొంగు పైకి రావాలి ఇమ్మీడియట్గా. అలాగని బాగా హైలో పెట్టొద్దు మంట, అలాగని లోలో పెట్టొద్దు. మీడియం యావరేజ్ అంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి, మరీ తక్కువగా ఉండదు. ఇలా మంటని మీడియం హైలో చూసుకొని ఇలా మంచిగా వేసుకుంటూ ఉండాలి. బుడుగుమని మంచిగా బజ్జీలు పొంగుతూ ఉంటాయి. బయట తింటే ఏమొస్తుంది, ఒక 30 రూపీస్కి ఒక 15 పునుగులు ఇస్తాడు, అంతే. ఏముండదు. ఆ చట్నీ కూడా ఏం బాగుండదు. నేను లాస్ట్ టైం బయట తిన్నప్పుడు చాలా చండాలంగానే ఉన్నాయి. ఇంకా సరేలే ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక 2-3 వారాల నుంచి అనుకుంటున్నా, టైం కుదరట్లేదు. మన వాళ్ళకి కూడా చూపిద్దాము. ఇంట్లోనే 1/2 kg పిండితో ఇన్ని పునుగులు వచ్చినప్పుడు 1/2 kg మైదాకి ఎంత ఉంటుంది, 25 రూపీస్ ఉంటుంది, అంత ఎక్కువ ఉండదు. అందులో మనం ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇందులోకి ఆనియన్స్ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. నేనైతే చాలా బాగా ఖుషిగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను ఇంత బాగా చేస్తానా అనిపించింది అనమాట నాకు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేయండి, ఎంత రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత మంచిగా గరిట తీసుకొని ఇలా పైకి కిందికి ఒక్కసారి రొటేట్ చేసుకోండి. ఒకదానికొకటి అంటుకున్నా కూడా తర్వాత విడిపోతాయి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయి అనుకున్నాను. ఫస్ట్ గట్టిగా వస్తాయని అనుకున్నాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మనం పని చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. చలో ఇంకొక వాయి కూడా అలాగే వేసుకోండి. చేయికి పిండి అంటుకోకుండా చేయిని మధ్యలో తడి చేసుకుంటూ పిండిని కొద్దిగా ఇట్లా బౌల్కి ఇట్లా గట్టిగా నొక్కి తీసుకుంటే మనకు పిండి ముద్ద అనేది కరెక్ట్గా ఆయిల్లో పడిపోతుంది. ఇలాగా పెద్ద బోండా
బోండాలు కూడా ఇలాగే చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను బోండా వీడియో కూడా చూపిస్తాను. నా పాత వీడియోలలో ఉంది నేను బోండా ఎలా చేశాను ఏంటని, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. ఇంత ఈజీగా అనిపించింది. బయట పులిసిపోయిన పునుగులు తినడం కంటే ఇలా ఇంట్లో ఫ్రెష్గా చేసుకొని తింటే హెల్దీ అండ్ స్టమక్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. ఇలా అన్ని బాయిలు ఒక 3 బాయిలు అయితే నేను వేసాను అనమాట. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పిండిని టకా వేసుకుంటూ ఉండాలి. ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం డిస్టెన్స్ చూసుకొని ఇలా వేసుకుంటూ ఉంటే పునుగులు అనేది పొంగుతూ ఇలా పైకి తేలుతాయి అనమాట. మంట మాత్రం హైలో ఉంచొద్దు, కొంచెం తగ్గించి చూసుకోండి. ఇలా అన్ని వైపులా రొటేట్ చేసుకొని లోపల పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా చూసుకొని ఇంకా బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. నేను 3 వాయిలు అయితే వచ్చేలా చూసుకున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు సండే మన ఢిల్లీలో జరుగుతున్న అది ఉంది కదా, కాక్రోచ్కి సంబంధించింది ఆ యుద్ధం జరుగుతుంది కాబట్టి స్కూల్ హాలిడే ఇచ్చారు పిల్లలకి, ఫ్రైడే కాబట్టి. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది, పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా, మంచిగా ఈవినింగ్ స్నాక్స్ లా తింటారని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకొక వాయి కూడా అలాగే చేయి కొంచెం తడుపుకొని టక వేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న పునుగులా వేసుకుంటే ఇలా పొంగుతాయి అనమాట. అసలు తింటుంటే ఎంత రుచిగా అని తెలుసా. పునుగుని చుంచుకొని దాంట్లో కొంచెం ఆనియన్స్ కొంచెం చట్నీ వేసుకొని తింటే 1-4 పునుగులు తినాలనిపిస్తుంది. ఎంత బాగా వచ్చాయి కదా. పిల్లలకి ఇలా వేడివేడిగా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. కాబట్టి పిల్లల కోసం చెయ్యండి. మీరు కూడా చలి వేస్తుంది, వర్షం పడుతుంది అన్నప్పుడు, వర్షం బయట పడుతున్నప్పుడు ఇలా పునుగులు చేసుకొని తినండి. ఎంత క్రేజీ ఉంటుంది తెలుసా. నా వీడియో మీకు నచ్చిందా? మీరు కూడా చేసుకుంటారు కదా, చేసుకొని నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా వీడియోస్ కొత్త వంటకాలు అలాంటివి కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సరే ఇప్పుడైతే పునుగులు రెడీగా వేడిగా ఉన్నాయి. చేయి సొక్కుమని కాలిందనమాట. చూసారు కదా, ఆనియన్స్ అండ్ పల్లీ చట్నీ. నా ఫేవరెట్ చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ కాంబినేషన్లో తినండి, చాలా బాగుంటుంది. చూసారు కదా లోపల ఎంత పర్ఫెక్ట్గా బౌల్స్ లాగా కుక్ అయిందో, అండ్ ఎక్కడ కూడా పిండి ముద్దలా లేకుండా చాలా బాగుంది కదా. నాకు 1-4 రెడీగా తినడానికి రెడీగా ఉన్నాను. మా పాప అప్పటికి ఒక 5-6 తినేసింది అనమాట. చూసారు కదా చట్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. మధ్యలో ఆనియన్స్ చట్నీ పెట్టుకొని తింటే 1-4 తింటూ ఎంజాయ్ చేయాల్సిందేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో హ్యాపీగా వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. అందరం ఒకే ప్లేట్లో ఆరామ్సే అలా పెట్టుకొని టీవీ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ బయట వర్షాన్ని వీక్షిస్తూ తింటే, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కంపల్సరీ పునుగులు తినాలనిపిస్తుంది కదా, కాబట్టి చేసుకోండి. నేను బాగా చేశానా లేదా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. పిండి మాత్రం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా చూసుకుంటే మనకు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. పెద్ద బోండాలు వేసుకోవడం కూడా ఈజీ ప్రాసెస్ అని చెప్పొచ్చు. చూసారు కదా 1-4 ఎమ్మిగా తినొచ్చు. ఎక్కడ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్